మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా మీ వెనక మరోలా ఉండే వారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఎంత అరగదీసినప్పటికీ గంధపు చెక్క తన సువాసన కోల్పోదు. అలాగే అవరోధాలు ఎదురైనప్పటికీ ఎని ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. రేపే చనిపోతావు అన్నట్లు జీవించు, ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇదివరకు మనుషులు గుణం చూసి దగ్గర అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు. ఎవరి మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులే కాటేస్తే తట్టుకోవడం కష్టం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. 1 మీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 మీ సంపాదన. నీవు ప్రతి అడ్డమైన వాళ్ళతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకండి. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. 3వ వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం ఏమీ ఉండదు. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు పతనం ప్రారంభమవుతుంది. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి, కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, కానీ మీ వల్ల ఏడవకూడదు. చప్పట్లు కొట్టించుకోవడానికి సింహం నడిస్తే సరిపోతుంది, కానీ కోతి మాత్రం సర్కస్ చేయాలి. మీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క నీ స్నేహితుడికే సాధ్యం. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే చివరికి మీకు విలువ లేకుండా చేస్తారు. మొరిగే ప్రతి కుక్కకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి. ఎవరి ముందు తల వంచకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉందని నమ్మండి. అప్పుడే ఏదైనా సాధిస్తారు. గుర్తుంచుకోండి, విసిరేసిన విత్తనాలే మహావృక్షాలు అవుతాయి. వెలివేసిన మనుషులే మహాశక్తులు అవుతారు. మీరు కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. సహనం మీకుంటే సర్వం మీదే, వినయం మీకుంటే విజయం మీదే.
కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పు జరిగినట్లుగా అనిపిస్తుంది. నిజానికి నీలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నీళ్ళలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు. అదేవిధంగా కొందరు మనసులో పడే బాధ కూడా ఎవరికీ తెలియదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చేయాలి. ఆవేశంతో ఫ్రెండ్షిప్ చేస్తే చివరికి అపజయాన్ని తెస్తుంది.